నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏమిటంటే కేసీఆర్ గారి ఉపన్యాసం విన్నాను. అద్భుతంగా మాట్లాడారు. అసలు ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతారని నాకు ఫస్ట్ టైం తెలిసే కాకుండా ఆశ్చర్యపోయాను. కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్ద్రత అవన్నీ మనం అందరూ ఇక్కడ చాలామంది విన్నారు. కాబట్టి ఆచరణలో పెట్టి తెలుగుకి ఎనలేనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు యొక్క గౌరవాన్ని, తెలుగు యొక్క ప్రాభవాన్ని ప్రపంచానికి చాటమే కాకుండా ముందు అసలు మనం స్వయంగా మనం బాగుపడటానికి కూడా తెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అలా అందరం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నమస్కారం చెప్పుకుంటూ వారి ఆశల్ని, వారి ఆశయాల్ని మనం అందరం కూడా పాటించి వారి గౌరవాన్ని, వారికి ఎంతో గౌరవం తెస్తామని ఆశిస్తూ పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.